ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. చూసినారా దేవుడు బిడ్డలారా, ఏమంటున్నాడు? జ్ఞానము. ఏ జ్ఞానము? దేవుని జ్ఞానం కావాలండి. ఈ లోక సంబంధమైన జ్ఞానము అది దేవునికి సంబంధించినది కాదు. మరి ప్రస్తుతానికి భూమి మరి సాతాను యొక్క స్వాధీనంలోనికి వెళ్ళిపోయినది కాబట్టి లోక సంబంధమైన మరి ఆ యొక్క సాతాను సంబంధమైన జ్ఞానము కాదులే కానీ దేవుని యొక్క వాక్యము యొక్క విశ్వాసంతో నమ్మే జ్ఞానం కావాలి. అందుకనే ఆయన అంటున్నాడు ఏమని, మీలో జ్ఞానం ఎవరికన్నా కొదవగా ఉంటే అడుగుడి, అప్పుడు అది అడిగిన వారికి అనుగ్రహించబడుతుంది అన్న. దేవుడు బిడ్డలారా, జ్ఞానం ఏమన్నా కొదవగా ఉన్నదా? దేవుడిని అంటే అడగండి. ఆ జ్ఞానము పరిశుద్ధ గ్రంథము బైబిల్ దేవుని యొక్క వాక్య భాగంలోనికి నడిపిస్తూ ఉన్నది. నిజంగా జ్ఞానమే కలిగి ఉంటే మరి నీకు ఆ దేవుని యొక్క జ్ఞానం ద్వారా దేవుని యొక్క వాక్యములో ఉన్న సత్యము కానీ మర్మము కానీ దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అందుకనే మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా, ఒకవేళ ఆత్మీయ జ్ఞానము లేదేమో, దేవుని వాక్యము వినే జ్ఞానము లేదేమో, లోబడే జ్ఞానము లేదేమో, మరి ఆ వాక్యాన్ని చేర్చుకునే జ్ఞానం లేదేమో, అయితే నువ్వు చేయాల్సిన పని ఏమనంటే, అయ్యా నువ్వే చెప్పినావు కదా, జ్ఞానము ఆత్మ సంబంధమైన జ్ఞానం నాకు లేదు ప్రభువా, లోక సంబంధమైన జ్ఞానం ఉన్నది. ఆ లోక సంబంధమైన జ్ఞానం ఈ లోకం వరకే కానీ అది పరలోక రాజ్యానికి సంబంధించినది కాదు. కాబట్టి పరిశుద్ధమైన జ్ఞానం ఈ ప్రభువా, వాక్యానికి లోబడే జ్ఞానం ఈ ప్రభువా అని అడిగితే దేవుడు తప్పనిసరిగా అడగమని ఆయనే చెప్పినాడు. అది వాగ్దానమై ఉన్నది. ఆ వాగ్దానము, ఆ జ్ఞానము, పరిశుద్ధమైన పవిత్ర ప్రవర్తన, దేవుళ్ళో నడుచుకునే యొక్క జ్ఞానం కావాలి అంటే ఆలస్యం చేయకుండా అడుగు. దేవుడు తప్పనిసరిగా ఇస్తానన్నాడు. అడిగితే ఇస్తానన్నాడు, వెతికితే దొరుకుతానన్నాడు, తడితే తీస్తానన్నాడు. కాబట్టి అటువంటి యొక్క జీవము కలిగిన దేవుని యొక్క జ్ఞానము ఆశపడి మనం అడిగి పొందుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధ తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, జ్ఞానం అడగమన్నావయ్యా. లోక సంబంధమైన జ్ఞానము కాదులే కానీ పరిశుద్ధమైన జ్ఞానం మాకు ఇచ్చి మీ వాక్యాన్ని అయా మీ జ్ఞానముతో మేము అనుసరించి అయా నీ యొక్క జ్ఞానము, నీ కృప, నీ దయతో మేము ముందుకు నడిచేలా సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడు బిడ్డలారా, ఈ వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ఈ యొక్క వీడియోల కోసము ప్రార్థన చేయండి. ఆమేన్.